హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఫిల్టర్ అనే డ్రామాలో ఎపిసోడ్ 9 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా స్టార్టింగ్ సీన్లో అయితే ఇక్కడ యూన్ని చూపిస్తారు. యూన్ కాలు బాగా వెనకడం వల్ల హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ యూన్ అయితే చాలా బాగా చూసుకుంటారు. ఇంకా అక్కడ కషాయం కూడా రెడీ చేసి యూన్ కోసం ఇస్తారన్నమాట. హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే అంటారు, జాగ్రత్తగా యూన్ అని చెప్పి. ఇంకా మన హీరోయిన్ అయితే మెసేజ్ పెడతాదన్నమాట, ఎలాగో ఆ గొర్రె విషయం అనేది సాల్వ్ చేసేసాను అండ్ మేమైతే ఇప్పుడు కార్లో అయితే వస్తున్నాం, గు అయితే డ్రాప్ చేస్తున్నాడని చెప్పి. ఇంకా హీరోయిన్ ఇంటికి వచ్చిన వెంటనే యూన్ అయితే చూస్తుంది. బాగా నొప్పిగా ఉంది ఏంటి అంటే కొంచెం నొప్పిగా ఉంది అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నాకు ఇప్పుడే అర్థమైంది హీరో ఎందుకని ఫ్రాగ్ గురించి చదువుతున్నాడు అని చెప్పి అని అనగానే ఇక్కడ యూన్ అంటది, ఆయన థ్యాంక్స్ అయితే ఇక్కడ స్వాన్ కదా, ఫ్రాగ్ గురించి ఎందుకు చదవాలి అని చెప్పి ఇక్కడ డౌట్తో ఉంటుందన్నమాట యూన్. ఇంకా అప్పుడే హీరోయిన్ చెప్తుంది, తన కళ్ళు ప్రాబ్లం వల్లేమో అని. హీరోయిన్, తన కళ్ళకి ఏమైందే అని చెప్పి యూన్ అనేసరికి, ఏం లేదులే పొరపాట్లు ఏదో అనేసాను అంతే, పట్టించుకోకు నా మాటలు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇక్కడ సూమిన్ నెంబర్కి మన హీరో అయితే మెసేజ్లు అనేవి పెడుతూ ఉంటాడు. ఇది హీరోయిన్ చూసి ఆ నెంబర్ అయితే తీసేస్తుంది అనమాట. ఆ సిమ్ అయితే రిమూవ్ చేసేస్తుంది. ఇక్కడ హీరో అయితే మెసేజ్ అనేది పెడతాడు, అది కూడా సూమిన్కి. ఇప్పటి నుంచి నా జ్ఞాపకాలన్నీ నీ నెంబర్కే మెసేజ్ రూపంలో పెడతాను, నా మనసులో ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా నీకే చెప్తాను అని చెప్పి సూమిన్ని తలుచుకుంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ అయితే ఆఫీస్కి అనేది వెళ్తుంది. ఇంకా హీరో కూడా ఉంటాడనమాట. లిఫ్ట్ అయితే క్లోజ్ అవుతుంటే హీరో అయితే ఆపుతాడు. ఇంకా థ్యాంక్స్ చెప్తుంది హీరోయిన్. ఇంకా అప్పుడే తన చేతికున్న రబ్బర్ బ్యాండ్ చూస్తుంది. ఇంకా చూసి ఇలా అయితే అనుకుంటుంది, ఇన్ని రోజులైనా సరే ఆ రబ్బర్ బ్యాండ్ తీయలేదు, ఇంకా సూమిన్ని మర్చిపోలేనట్టున్నాడు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది, మిస్టర్ ట్యాంక్ మీరైతే బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా అని అడగగానే హీరో అయితే చెప్తాడు, లేదు నేను చేయలేదు అని. అలా అనగానే హీరోయిన్ అయితే అంటది, ఇదిగోండి నేను మా ఇంటికాడ నుంచి బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకువచ్చాను, ఇది ఒక ఎక్స్ట్రా వన్, ఎవరైనా తినరేమో అనుకొని మీకు కావాలంటే మీరు తీసుకోండి అని అనగానే నాకేమీ అక్కర్లేదు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా హీరోయిన్ ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే సౌమ్యకు సంబంధించిన పోస్టర్స్ అన్నీ రిమూవ్ చేసేస్తూ ఉంటారన్నమాట ఆఫీస్లో. ఎందుకంటే జూ అయితే అన్నీ అయితే రిమూవ్ చేసేయమంటారు హీరోకి. అవి చూస్తే ఎక్కడ సోమిన్ గుర్తొస్తుందా అని చెప్పి అలా రిమూవ్ చేసేసి ఏమీ తెలియనట్టు గూకైతే ఏదో చెప్తూ ఉంటాడనమాట జూ. ఇంకా హీరోని చూసి, హాయ్ వచ్చేసావేంట్రా వర్క్కి అనగానే హీరో కూడా వచ్చేసా అని చెప్పి అంటాడు. కానీ ఆ చుట్టుపక్కల అసలు ఏమీ నోటీస్ చేయడమాట. ఇంకా అలా నోటీస్ చేయకపోయేసరికి జూ అయితే అంటాడు, ఏంట్రా వాడు ఏమీ చూడలేదు అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా ఆఫీస్కి అయితే వస్తుంది. ఇంకా అప్పుడే తన డస్ట్బిన్లో సౌమ్య ఒక పోస్టర్స్ అయితే చూస్తుంది అనమాట. ఇంకా సౌమ్య పోస్టర్స్ అయితే చూసి ఇక్కడ అడుగుతుంది ఒక కొలీగ్ని, ఏంటి తిని పోస్టర్స్ ఇలా డస్ట్బిన్లో పాడేశారు, ఏమైంది అసలు అని చెప్పి అడిగేసరికి తన కొలీగ్ అయితే చెప్తాడు, అదేమీ లేదు సౌమ్యకి సంబంధించిన ఏవైనా సరే పాడేమని అన్నారు, అక్కడి నుంచి రిమూవ్ చేసేయమన్నారని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ మన హీరో దగ్గరికి అయితే వేస్తాడు జూ అని చెప్పి గు. ఇంకా వాళ్ళైతే చెప్తారు, ఈ ఎలాస్టిక్ మెష్ గురించి మనమైతే మాట్లాడాలి, మీరు ఏమైనా డిసిషన్ అనేది తీసుకున్నారా, మనమైతే ఇది ఎలాగైనా కొనాలని చెప్పి అనుకుంటున్నాను అండ్ దానికి తోడు ఇదంతా టెస్ట్ చేయమని మన ఎంప్లాయీస్కి చెప్దాము, వాళ్ళైతే ఏదో ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తారు కదా, రిపోర్ట్ బట్టి డిసిషన్ తీసుకోవచ్చు అని చెప్పి గు అయితే అంటాడు. ఆ మాటకి హీరో వాళ్ళు కూడా ఓకే అంటారు. అక్కడ ఉన్న ఎలాస్టిక్ అనే ప్రోడక్ట్ని అయితే అందరికీ పంచిపెట్టమంటాడనమాట. ఇక గు అయితే చెప్తాడు, ఈ ప్రోడక్ట్ని మీరైతే అంతా అబ్జర్వ్ చేయండి, వాటి మీద ఒక రిపోర్ట్ అనేది చేయండి, ఆ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయాలి ఎంత త్వరగా అయితే అంత త్వరగా అని చెప్పి గు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా గు వెళ్ళిపోగానే మన హీరోయిన్ అయితే ఆ ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేసి హీరోయిన్ చేతి మీద రాసుకుంటుంది. దీని కాన్స్టెంట్ అంతా బాగుంది సరే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనమాట. సరేలే ఇలాగైనా హీరో తన వర్క్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ మనకి యూన్ని చూపిస్తారు. యూన్ అయితే చక్కగా ఒక మంచి ప్లేస్లో కూర్చొని డ్రాయింగ్ అనేది వేస్తూ ఉంటే అక్కడ ఒక చాప్ అనేది వచ్చి తన బోర్డు మీద పడుతుంది. ఇంకా తన పెయింటింగ్ కింద పడిపోతుంది అనమాట. ఒక అతను అయితే వచ్చి, సారీ అండి నా ఫిష్ అనేది పడిపోయింది మీ బోర్డు మీద, దీనికి నేను కాంపోజిషన్ అనేది ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా అక్కడే గు కూడా ఉంటాడనమాట. ఇంకా గు అయితే చెప్తాడు, అతను నా క్లయింట్ అని చెప్పి, నీకు ఫిష్ పట్టడం వచ్చా బాగా అని యూన్ అడిగేసరికి, లేదు చిన్నప్పుడు మా తాతగారి దగ్గర నేర్చుకున్నాను, మా తాతగారు ఇక్కడికి తీసుకొచ్చేవారని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడే తన క్లయింట్ అయితే వచ్చి, నేను అసలు పట్టించుకోలేదు, అయినా రేపు నువ్వు ఆఫీస్కి రా, మన ఇద్దరం కొలాబరేషన్ గురించి మాట్లాడుకుందాం, ఎంతైనా నువ్వు నా క్లయింట్ కదా, నేనైతే ఓకే చేస్తా అండ్ ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి ఉంది కదా, ఆమె డ్రాయింగ్ని నేను పార్ట్ చేసేసా,
సో ఆ డ్రాయింగ్ అయితే నేను నా కూతురు గురించి తీసుకుంటాను, ఎందుకంటే నా కూతురు ఆమెకి చాలా పెద్ద ఫ్యాన్ అనగానే, అయ్యో దానికన్నా ఏముంది, మీరేమైనా తనకి కాంపోజిషన్ ఇవ్వాలంటే మీరు నాకు సెండ్ చేయండి, నేను తనకి సెండ్ చేస్తా అని చెప్పి అంటాడనమాట. ఇంకా గూ దగ్గరికి అయితే యూన్ అయితే వస్తుంది. ఇంకా యూన్ వచ్చి నేను ఒక డ్రాయింగ్ వేసా చూసావా అని చెప్పి అనగానే, వావ్ ఈ ఫిష్ చాలా బాగుంది, ఈ ఫిష్ని కూడా లేక్లో వదిలేద్దామా అని చెప్పి అనేసరికి, ఇప్పుడు ఇది చూడు అని చెప్పిస్తుంది. ఏంటిది ఇలా ఉంది, స్వాన్ ముఖం వేసావేంటి అంటే, ఇందాక స్వాన్ చూసా కదా అదే అని చెప్పి అనగానే గూ అయితే విచిత్రంగా చూస్తాడనమాట. ఓర్ని ఇలా కూడా డ్రా చేస్తారా మనుషులు అని చెప్పి. ఇంకా తినైతే చెప్తుంది, నా డ్రాయింగ్లో ఎప్పుడు యూనిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, ప్రతి దాంట్లో ఒక యూనిక్కే నెతుకుతా అని అంటది. ఇక్కడ మన హీరోయిన్ అయితే ప్రతి ఒక్కటి రెడీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేసరికి అక్కడ ఇంకొక ఆమె ఉంటుంది, తన కూతురికి అసలు ఒంట్లో బాగోదు, ఫుల్ ఫీవర్గా ఉంటుంది. ఇదంతా గమనించిన హీరోయిన్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మీ వర్క్ నేను చేస్తాను అని చెప్పి అంటది. సరే ఈ ప్రింట్అవుట్స్ అనేవి హీరోకి అయితే ఇవ్వు అని చెప్పి ఆమె అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట, హీరోయిన్కి థ్యాంక్స్ చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా అవి జిరాక్స్ అనేవి తీసి హీరో దగ్గరికి వెళ్తే, హీరో ఏమో ల్యాబ్లో ఉంటాడు. ఇంకా హీరోయిన్ వచ్చేసరికి హీరో కూడా అక్కడి నుంచి వెళ్ళి, ఏంటి విషయం అని అడగగానే, మిస్టర్ ట్యాంక్ ఇదిగోండి ఇదే ఎవల్యూషన్ రిపోర్ట్ ఆఫ్ ఎలాస్టిక్స్, మీరు అడిగారు కదా కాంపాక్ట్ ఫ్యాక్టర్ గురించి, ఇదే అని చెప్పి అనేసరికి హీరో కూడా తీసుకుంటాడు. సరే ఇందులో నీకు ఏది బెస్ట్ చాయిస్ అనిపిస్తుంది, 3నా 5నా అని చెప్పి అడిగేసరికి మన హీరోయిన్ అయితే చెప్తుంది, నాకెందుకో కానీ బెస్ట్ ప్రిఫరెన్స్ చాయిస్ 3నే అనిపిస్తుంది అని చెప్పి అంటదన్నమాట. అలా అనేసరికి హీరో అయితే అడుగుతాడు, ఎందుకని నీకు 3ని బెస్ట్ చాయిస్ కింద అనిపిస్తుందో రీజన్ చెప్పగలవా అని చెప్పి అడగగానే మన హీరోయిన్ అయితే చెప్తుందన్నమాట, రీజన్ ఏమీ లేదు, ఎందుకంటే ఆ నెంబర్ 3 ఎలాస్టిక్ పౌడర్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ ఎక్కువ హెవీగా కూడా కనబడదు. నేను చూసిన అనాలిసిస్ ప్రకారం 3 అనేది బెస్ట్ చాయిస్ అండ్ ఇది అయితే లైట్ పౌడర్ అండ్ అబ్జర్వింగ్ కూడా చాలా బాగుంది, సో లైట్ ఫినిషింగ్ అయితే ఇస్తుంది లేడీస్కి అని చెప్పగానే, మరి సెకండ్ చాయిస్ ఏముంది, 5 కదా, 5లో ఎందుకు అని చెప్పి అనగలవు అని చెప్పి అనగానే, 5 కూడా బాగుంది అండ్ దాన్ని లైట్ వెయిట్ అనేది కాదు, చాలా డ్యూరబిలిటీ అనేది ఉంటుంది, ఎవరైనా బయటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 5 ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు, కానీ ఎప్పుడు కామన్ వర్కింగ్కి గట్రా వెళ్ళాలనుకున్న వాళ్ళు 3 ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు అని చెప్పి అనగానే హీరో కూడా ఇంప్రెస్ అవుతాడనమాట హీరోయిన్ చెప్పిన మాటలకి. సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి హీరోయిన్ అయితే వెళ్ళమంటాడు. ఇంకా హీరోయిన్ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. హీరో కూడా సేమ్ లిఫ్ట్లో అయితే వస్తాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే చూస్తుంది, హీరో అయితే ఒక డ్రైవర్ని అయితే బుక్ చేసుకుంటూ ఉంటాడనమాట, తను కార్ డ్రైవ్ చేయలేక, ఎందుకంటే తన ఐస్ బాగోవు కదా. హీరోయిన్ అయితే అడుగుతుంది, మీకు డిజిగ్నేషన్ డ్రైవర్ కావాలా అని, కానీ హీరో ఏ సమాధానం చెప్పడు. హీరోయిన్ అయితే అనుకుంటుంది, నాకు తెలిసినంత వరకు ఇంకా తిన ఐస్ ప్రాబ్లం తగ్గలేనట్టుంది, అందుకే ఇలా డ్రైవర్ని బుక్ చేసుకుంటున్నాడు అని చెప్పి అనుకొని హీరోయిన్ అయితే అలా చూస్తూ ఉంటుంది. హీరో అయితే అడుగుతాడు, నా ముఖంలో ఏమైనా కనబడుతుందా ఏంటి, ఎందుకని నువ్వు నన్ను అలా చూస్తున్నావు అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, అదేమీ లేదు, మీకు ఇప్పుడు డ్రైవర్ అవసరం అనేది ఉంది కదా, సో నేను మిమ్మల్ని ఇంటి దాకా డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటది. ఇలా కూడా చెప్తాదన్నమాట, నాకు జాబ్ ఏమీ దొరకలేనప్పుడు నేను ఇలానే చేసేదాన్ని, సో నేనైతే నాకు బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది అనగానే, ఇప్పుడు నీకు జాబ్ అనేది ఉంది కదా, అయినా నీకు ఈ జాబ్ ఎందుకు అని చెప్పి అడుగుతాడనమాట. అంటే నాకు మనీ అనేవి సరిపోవడం లేదు, అందుకే మళ్ళీ ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, ఏం పర్లా నేను డ్రైవింగ్ బాగానే చేస్తాను, మీరేమీ భయపడాల్సిన అవసరంలా, నేను మంచి డ్రైవర్ని అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో కూడా సరే అంటాడు. అలా హీరోని అయితే కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటుంది. అది హీరో కారే, కానీ హీరోయిన్ జస్ట్ డ్రైవర్ డ్యూటీ మాత్రమే చేస్తుందన్నమాట. ఇంకా హీరో అయితే థ్యాంక్స్ అనేసరికి, థ్యాంక్స్ ఏమొద్దు కానీ నాకు మంచి అమౌంట్ అయితే ఇవ్వండి చాలు అని చెప్పి అడుగుతుంది. ఇంకా హీరో కూడా షూర్ అని చెప్పి అంటాడు. హీరోయిన్ అయితే అడుగుతుంది, మీరు నా ఒపీనియన్ అడిగారు కదా వాటిల్లో, కానీ మీ ఒపీనియన్ ఏంటో చెప్తారా, మీ ఫస్ట్ చాయిస్ ఏంటి అని చెప్పి అడగగానే హీరో అయితే చెప్తాడు, నేను కూడా నెంబర్ 3 ప్రోడక్ట్ని బెస్ట్ అని చెప్పి అనుకుంటున్నా, ఆ డేటాకి సంబంధించినవి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పి అంటాడనమాట. ఇంకా నేను ఒక్కడిని అనుకుంటే సరిపోదు కదా, జూ అండ్ గూ కూడా డిసిషన్ చాలా అవసరం, వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నా అని చెప్పి అనగానే హీరో అయితే రేడియో బటన్ అనేది ఆన్ చేస్తాడు. అక్కడ ఒక సాంగ్ అయితే వస్తుంది. ఆ సాంగ్ విన్నా మన హీరోయిన్ అయితే అంటది, మళ్ళీ నాకు స్కూల్ డేస్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఈ సాంగ్ వినగానే అని చెప్పి అంటదన్నమాట. మన హీరో అయితే అప్పుడే అన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. యాక్చువల్గా హీరోకి కూడా హీరోయిన్ స్కూల్ డేస్లో గుర్తుంటుందన్నమాట. హీరో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హీరోయిన్ అయితే ప్రతి వాళ్ళ దగ్గర ఏవో తీసుకుంటున్నట్టు, వాళ్ళని బెదిరిస్తున్నట్టు అయితే కనబడుతుంది. హీరో అయితే హీరోయిన్తో అనుకుంటాడనమాట, తిను డబ్బుల కోసం అమ్మాయిల్ని ఇంతలా బెదిరిస్తుందా చిచ్చి అని చెప్పి అనుకుంటాడు. అలా అంతా గుర్తు తెచ్చుకొని హీరో అయితే అంటాడనమాట, స్కూల్లో ఉన్నట్టు అస్సలు ఇప్పుడు లేవు, నీలో చాలా మార్పు అనేది వచ్చింది అని చెప్పి హీరో అయితే హీరోయిన్తో అంటాడు. హీరోయిన్ అయితే అడుగుతుంది, నీకు అప్పుడు నేను తెలుసా, నేను గుర్తున్నానా ఏంటి అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు,
అవును, నాకు నువ్వు తెలుసు, నువ్వు నాకు గుర్తున్నావు అని చెప్పి అంటాడనమాట. అలా అనగానే హీరోయిన్ అయితే అంటది, అదేమి కాదు, ఎందుకు నేను ఇలా అడుగుతున్నానంటే నువ్వు చాలా బాగా చదువుతావు, నువ్వు టాప్ స్టూడెంట్ కదా, అది కూడా మన స్కూల్లో. నీలాంటి టాపర్స్కి మేము ఎలా గుర్తుంటామని చెప్పి అనుకునేదాన్ని. అయినా టాపర్స్ మాలాంటి వాళ్ళని అసలు గుర్తుపెట్టుకోరు, అసలు నోటీస్ కూడా చేయరని చెప్పి అనుకున్నా అని చెప్పి అనుకుంటుంది అనమాట. యాక్చువల్గా హీరోయిన్కి కూడా తన స్కూల్ డేస్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. యాక్చువల్గా హీరోయిన్ అయితే హీరో అనుకుంటాడు కదా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుందని. అలా అయితే కాదు, హీరోకి లెటర్స్ అయితే వస్తాయన్నమాట. అవన్నీ హీరోయిన్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసినా మన హీరో అయితే ఫుల్గా మిస్అండర్స్టాండింగ్ అనేది చేసుకుంటాడనమాట హీరోయిన్ని. ఇంకా అలా ఇద్దరికి చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. హీరోయిన్ అయితే అంటది, నువ్వు సీనియర్ ఇయర్వే కదా, మాకన్నా పెద్దదానివి, అలా లవ్ లెటర్స్ రాయొచ్చా? నువ్వు యూనివర్సిటీకి వెళ్ళాలని చెప్పి ఆలోచించాలి. అయినా మీరెందుకని అలా లవ్ లెటర్స్ రాసి మీ టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు? మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి, ఫస్ట్ చదువుకోండి అని చెప్పి అంటది. అలా హీరో ఫొటోస్ లవ్ లెటర్స్ చూసి అసలు ఎన్ని అవసరమా అని అనగానే, వసే నువ్వు మాకన్నా దరిద్రంగా చదువుతావు, మళ్ళీ నువ్వు మాకు వార్నింగ్ ఇస్తున్నావా, ఆగవే నీ సంగతి చెప్తామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో అలా అయితే ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇంకా వాళ్ళందరూ అలా ఏడిపించుకుంటూ ఉంటారు. ఇదంతా హీరోయిన్కి గుర్తొచ్చి ఇలా అయితే అంటది, నువ్వు కూడా అంతే, స్కూల్లో ఉన్నట్టు ఇప్పుడు అస్సలు లేవు, చాలా అంటే చాలా మారావు, అసలు నిన్ను ఎప్పటికీ అందుకోలేనేమో అని చెప్పి అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, బహుశా నేనేమీ మారలేదు, కానీ నువ్వు చూసే దృష్టే మారినట్టుంది, నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నా, నువ్వు చూసే దృష్టి మాత్రమే మారింది అని అనగానే హీరోయిన్ కూడా అవును అయ్యుండొచ్చేమో అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ ఫోన్ అయితే రింగ్ అవ్వడంతో హీరో అయితే ఆ బ్యాగ్ అనేది తీస్తాడు. అలా బ్యాగ్ తీయగానే ఆ బ్యాగ్ ఉన్న పెన్నిండిల్ చూసి హీరోకి అయితే డౌట్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే సేమ్ పెన్నిండిల్ అయితే చూస్తాడు, అది కూడా సౌమ్య దగ్గర. ఇంకా ఫోన్ ఎవరో అని చూసేసరికి తన అక్క అయితే ఫోన్ చేస్తుంది. ఇంకా అది చూసిన హీరోయిన్ అయితే ఇట్స్ ఓకే, ఏం పర్లేదు, పక్కన పెట్టే, నేను తర్వాత మా అక్కకి కాల్ చేస్తాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. కానీ మళ్ళీ వాళ్ళ అక్క కాల్ చేస్తూనే ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే అంటది, మీరేమీ అనుకోకపోతే కొంచెం కాల్ అనేది లిఫ్ట్ చేస్తారా నా కోసం, కొంచెం స్పీకర్లో పెట్టండి అని చెప్పి అనగానే ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇంకా కాల్ లిఫ్ట్ చేసి ఇలా చెప్తాడు, నేను థ్యాంక్స్యూని, నేను మీ చెల్లి ఒకే కార్లో ఉన్నాము, మీ చెల్లి డ్రైవింగ్లో ఉంది, నేను మీకు స్పీకర్ అనేది ఆన్ చేసి ఇస్తాను అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ వాళ్ళ అక్క అయితే అడుగుతుంది, నువ్వు మా చెల్లి ఎందుకు ఒకే కార్లో ఉన్నారు చెప్పచ్చా అని అంటే, అదేమీ లేదు, షూ చాంగ్ అయితే నన్ను ఇంటి దాకా డ్రాప్ చేయడానికి వస్తుంది అంతే అని చెప్పి అంటాడనమాట. ఇంకా వాళ్ళ అక్కతో అయితే హీరోయిన్ మాట్లాడుతుంది, అక్క ఏంటో విషయం చెప్పు, నేను డ్రైవింగ్లో ఉన్నాను అని చెప్పి అనగానే, ఏమీ లేదు, నేను ఇప్పుడే నీకు మెసేజ్ అనేది పంపుతా, నీకు ఒక అడ్రస్ పంపుతాను, ఫాస్ట్గా ఆ ప్లేస్కి అయితే వచ్చే, నీ పని అయ్యాక అని చెప్పగానే సరే అక్క అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరో అయితే కాల్ పెట్టేశాక అడుగుతాడు, ఈ పెన్నిండిల్ సేమ్ సౌమ్య దగ్గర ఉన్నట్టే ఉంది అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట, అవును మేమిద్దరం ఒకేలాంటిది తీసుకున్నాము అని చెప్పి అంటది. ఇది విన్న హీరో అయితే ఇలా అంటాడు, అవును మర్చిపోయాను, మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మరీ ఎక్కువ క్లోజ్, ఎలా అంటే సేమ్ పెన్నిండిల్, సేమ్ బ్రాస్లెట్, అన్నీ సేమ్ యూస్ చేస్తారు, ఈ విషయం మర్చిపోయాను నేను అసలు అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇక్కడ మనకి ఒక కొత్త క్యారెక్టర్ని చూపిస్తారు, తిన పేరే ఫ్యాంగ్జీ. ఇంకా తినైతే హాస్పిటల్లో ఉంటుందన్నమాట. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ అక్క ఈ అడ్రస్సే పెట్టి హీరోయిన్ అయితే రమ్మంటుంది. ఇంకా హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్ వచ్చి ఏమైందక్క అని అనగానే, ఏం లేదు, ఈ బెడ్ మీద ఉంది ఎవరో కాదు నా ఫ్రెండ్, తినైతే అకాడమిక్స్లో చాలా జీనియస్, కానీ ఎక్కువ మాట్లాడలేదు, ఇంట్రోవర్ట్, తిన భర్త కలిసి ఒక కంపెనీ అనేది నిలబెట్టారు, తినైతే చాలా జీనియస్ అండ్ తినైతే చాలా కాస్మెటిక్స్ ప్రిపేర్ చేయగలదు, రీసెంట్గా తినకి యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉంది, ఒక వారం వరకు లేగదు, కానీ తిన వ్యవహారాలన్నీ తన భర్తే చూసుకుంటున్నాడు, కంపెనీ గురించి ఒకరోజు నన్ను ఏడిపించాడు కదా వాడే, తన భర్తకి వేరే అమ్మాయితో ఎఫైర్ అయితే ఉంది, కానీ తిన అయితే విడాకులకి అప్లై చేసింది ఈ విషయం తెలిసి, కానీ వాడు ఇంకా తిన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు, ఎందుకంటే ఆస్తి 2 భాగాలుగా విడిపోతే చాలా కష్టం కాబట్టి మనం ఎలాగైనా తినకి న్యాయం చేయాలి అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుందన్నమాట. ఆ మాటకి ఇంకా హీరోయిన్ కూడా సరే అక్క నాకు అర్థమైంది అని చెప్పి అంటదన్నమాట. అయినా ఇప్పుడు తను బాగానే ఉంది కదా అని చెప్పి అడిగేసరికి బాగానే ఉంది కానీ కోమాలో ఉంది, డాక్టర్ అయితే ఒక 5 రోజులు వెయిట్ చేయని చెప్పి అంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పడం లేదు, అయినా నీ నుంచి నేను ఒక సహాయం కోరుతున్నాను అని చెప్పి అడిగేగానే ఇంకా హీరోయిన్ అయితే చెప్పక్క నువ్వేం అడిగినా నేను చేస్తాను అనగానే, నువ్వు ఆ గూషన్స్
గూషన్ గురించి తెలుసుకోవాలి. వాడు ఏమేమి దాచాడో అవన్నీ బయట పెట్టాలి. ఫ్యాంగ్జీకి దక్కాల్సినవన్నీ ఫ్యాంగ్జీకి దక్కేలా చేయాలి. మనం న్యాయం కోసం పోరాడాలి. నేను తన గురించి ఆలోచిస్తున్నానని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తుంది. ఇంకా హీరోయిన్ కూడా సరే అక్క, నేను వాడు కాళ్ళు ఇరగొట్టేనా న్యాయం జరిగేలా చూస్తాను, నాకు వదిలే ఇంకా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అలా అనేసరికి ఇక్కడ వాళ్ళ అక్క అయితే చెప్తుంది, నాకు నీ నుంచి కావాల్సింది ఒకటే సాయం అని చెప్పి తన బ్రాస్లెట్ వంక అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్కి స్టోరీ మొత్తం అర్థమైపోతుంది అన్నమాట. అక్క, ఇప్పుడు నువ్వు నన్ను ఫ్యాంగ్జీ లాగా మారమంటున్నావు అంతేనా అని చెప్పి అడుగుతుంది అన్నమాట. అలా అడిగేసరికి వాళ్ళ అక్క కూడా అవును, ఈ ఒక్క సాయం నా కోసం చేయగలవా అని చెప్పి అడిగేసరికి ఇంకా హీరోయిన్ కూడా సరే అక్క అని చెప్పి అంటుంది. ఇక్కడ ఎలాస్టిక్ నెంబర్ 3 అనే ప్రోడక్ట్ బెస్ట్గా ఉంది. అది కూడా జైన్ టెక్నాలజీ గురించి మనం చాలా మటుకి రీసెర్చ్ చేస్తే బెస్ట్ టెక్నాలజీ అని తెలిసింది అని చెప్పి అంటాడు. ఇంకా వాళ్ళని కలవడానికి హీరో వెళ్తున్నప్పుడు అక్కడైతే మనకి సౌమ్య బ్యానర్ అయితే కనబడుతుంది అన్నమాట. కానీ దాని మీద చాలా డస్ట్ ఆకులు గట్రా ఉండేసరికి అక్కడికే ఒక ఆమె అయితే వచ్చి ఆకులు అనేవి తీస్తూ ఉంటుంది. ఇదంతా మన హీరో అయితే గమనిస్తూ ఉంటాడనమాట, ఆమె అలా తీయడం అనేది. ఇంకా అప్పుడే ఎవరో కానీ హారన్ అనేది కొట్టేసరికి హీరో అయితే ముందుకైతే చూస్తాడు. ఇంకా ముందుకు చూసి మళ్ళీ ఆమె గురించి వెతికేసరికి ఆమె అయితే అక్కడ ఉండదన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా సౌమ్య ఫోటో అయితే చూసి మళ్ళీ జైన్ టెక్నాలజీ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. అక్కడే మనకి గూషన్ చూపిస్తారు. ఈమె ఫ్యాంగ్జీ నాకు హస్బెండ్ అనమాట. ఇతనైతే అంటాడు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కాంట్రాక్ట్ అనేది సైన్ చేస్తాను, మీరు జస్ట్ ఫైనలైజ్ చేయండి అని చెప్పి ఇక్కడ హీరోతో డీల్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఒక ఎంప్లాయీ వచ్చి మీ వైఫ్ అయితే మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చింది సార్ అని చెప్పి అతని చెవిలో చెప్పేసరికి మిస్టర్ ట్యాంగ్ మీరైతే కాన్ఫరెన్స్ రూమ్లో వెయిట్ చేస్తారా ప్లీజ్ అని చెప్పి హీరోని అయితే కాన్ఫరెన్స్ రూమ్లో వెయిట్ చేయమని తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో కూడా కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళి తనకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి తీస్తూ ఒకసారి చదువుదాం అని చెప్పి అనుకుంటాడు. అలా చదువుతున్నప్పుడు ఒక పెన్ అయితే కింద పడిపోతుంది. ఇంకా పెన్ తీసుకుందామని కింద డెస్క్లోకి అయితే దూరుతాడనమాట. అలా దూరేటప్పుడే అక్కడికి గూజిన్ అండ్ ఫ్యాంగ్జీన్ కూడా వస్తుంది. ఫ్యాంగ్జీ అలా వచ్చేసరికి మన హీరో కిందే ఉంటాడనమాట. ఇంకా ఫ్యాంగ్జీతో అయితే అంటాడనమాట గూషిన్, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వస్తావు, అయినా నీకు ఇంత ధైర్యం ఎక్కడికి వచ్చిందే నా దగ్గరికి రావడానికి అని అనగానే ఇక్కడ ఫ్యాంగ్జీ అంటది, హనీ అలా కాదు హనీ, ఈ ప్రోడక్ట్ని నువ్వు అమ్మకు, నేను చెప్తున్నాను కదా, ఒకసారి మళ్ళీ నాకు రీచెక్ చేయడానికి టైం ఇవ్వు, మనం ఏదైనా టెస్ట్ అయ్యి అమ్మాలని చెప్పి నేను అనుకుంటున్నా అని చెప్పి అనేసరికి నువ్వెవరే నాకు చెప్పేది అయినా అని అంటే, అది కాదు హనీ, ఒకసారి ఆలోచించు, దీనివల్ల ఎంత యూజ్ ఉందో తెలుసా అంటే, అసలు నువ్వెవరు, నీ పేరేంటో నాకు తెలియని కూడా తెలీదు, ఎవరండి మీరు, ఎందుకు వచ్చావు, ఇప్పుడు నేను కొట్టినా ఇక్కడ సీసీ కెమెరా కూడా లేదు, నేనేమైనా చేయగలను, ఈ కంపెనీని నేనే ఆపరేట్ చేస్తున్నాను, అఫ్కోర్స్ ఇదంతా నీది కూడా, కానీ నాకే హక్కు ఉంది, నీకేమీ లేదు అంటే, అలా ఎందుకు చేస్తున్నావు, ఇంత దాకా ఎందుకు తీసుకువస్తున్నావు, ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా అని చెప్పి ఇక్కడ ఫ్యాంగ్జీ అంటది, ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావే నువ్వు, ఏం చేస్తావు, ఇక్కడ ఏ సీసీ కెమెరా కూడా లేదు, నేనేం చేసినా ఎవడు ఏమీ సాక్ష్యం కూడా చెప్పడు, ప్రూఫ్ కూడా ఉండదనే కానీ ఇంకా హీరోయిన్ అయితే రివర్స్ అయిపోతుంది అనమాట. వాడిని చితక బాధేస్తూ ఉంటుంది. అలా చితక బాధి కొడుతున్నప్పుడు మన హీరోయిన్ అయితే వాడిని కొడుతుంది, కానీ రివర్స్లో తను తానే కొట్టుకున్నట్టు యాక్ట్ చేస్తుంది. ప్లీజ్ హనీ నన్ను కొట్టకు, నన్ను అడ్జస్ట్ చేయకు అని చెప్పి అంటది. ఇప్పుడు ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, నేను కొట్టినట్టు కూడా ప్రూఫ్ లేదు, ఏం చేస్తావరా అని అనేసరికి ఇదంతా వింటున్నా మన హీరో అయితే ఫుల్గా నవ్వుకుంటూ ఉంటాడనమాట, తెలివైందని. ఇంకా మన హీరోయిన్ అయితే చితక బాధేస్తూ ఉంటుంది. అలా చితక బాధేస్తున్నప్పుడు కిందే ఉన్న మన హీరోయిన్ అయితే గూషన్ అయితే చూస్తాడనమాట. ఇంకా హీరోని చూసి మిస్టర్ ట్యాంగ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి ప్లీజ్ అని చెప్పి హీరోని అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా వెంటనే మన హీరో డెస్క్ నుంచి పైకి అయితే లెగుస్తాడు. ఇంకా మన హీరోని చూసిన ఫ్యాంగ్జీన్ అయితే ఫుల్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్యాంగ్జీన్ రూపంలో ఉంది ఎవరో కాదు, మన హీరోయిన్ అయిన షూ చాంగ్ చాంగ్ మాట. మన షూ చాంగ్ చాంగ్ని చూడగానే మన హీరోకి అయితే గుర్తొస్తుంది, ఆ బ్యాండర్ మీద ఆ డస్ట్ అంతా తుడిచింది ఈమె కదా అని చెప్పి. ఇంకా ఆమెను చూసి ఇది మీరేనా అని చెప్పి అంటాడు. ఇంకా మన హీరోయిన్ అయితే హీరోని చూసి ఫుల్ షాక్ అయిపోతుంది. ఇంకా ఎంత త్వరగా అయితే అంత త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది అన్నమాట. మన హీరో కూడా తన వెనకాల వెళ్తాడు. హలో మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. మేడం ఫ్యాంగ్ ఒక నిమిషం ఆగండి, డాక్టర్ ఫ్యాంగ్ ఆగండి అంటే ఫ్యాంగ్జీ అయితే ఆగి మీరేనా ఈ ప్రోడక్ట్ అనేది కొనడానికి వచ్చారు అని చెప్పి హీరోనైతే అడుగుతుంది. ఇంకా హీరో కూడా అవును, నేను ఈ ప్రోడక్ట్ని కొనాలని చెప్పి అనుకుంటున్నాను, మీరు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి ప్రోడక్ట్ని రెడీ చేశారు అనగానే ఇంకా ఫ్యాంగ్జీ అయితే చెప్తుంది, ఇప్పుడు నాకు గూషన్ షాంగ్కి డివోర్స్ అయితే జరుగుతున్నాయి, ఇప్పుడు ఈ కేసు మీదే నడుస్తుంది, మీరు కొనడం వల్ల మీ కంపెనీ చాలా లాసుల్లో అయితే ఉంటుంది, తన అయితే ఏ ప్రోడక్ట్ ఏది మంచిగా క్లారిటీ లేదు, సో మీరైతే ఇదేమీ డిసిషన్ తీసుకోండి, మీరైతే ఇది కొనకండి అని చెప్పి అక్కడి నుంచి ఏమీ మాట్లాడుకుంటా
కార్లో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్